నమస్తే, నేను విశేషం వాల్మీకి ఫ్రమ్ సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ కోటి. టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ లాస్ట్ టైం నోటిఫికేషన్ లో జరిగిన ఎగ్జామ్ బేస్ చేసుకొని ఒకసారి ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్కులు వచ్చాయి, అదే విధంగా ఈ సంవత్సరం జరగబోయే ఎగ్జామ్ కి ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. వీడియోలో మొదటిసారి చూస్తున్నంత మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక్కసారి చూసినట్టయితే టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ లాస్ట్ టైం నోటిఫికేషన్ లో జరిగిన దాన్ని బేస్ చేసుకొని, సో మొదటగా వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి 20 క్వశ్చన్స్ హైయెస్ట్ గా చూసినట్టయితే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి ఉన్నాయి 20 క్వశ్చన్స్. నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 40. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మార్క్స్ నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ నుంచి ఈఎంఎఫ్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి, 18 మార్క్స్. మెషిన్స్ విషయానికి వస్తే ఒక్కొక్క పార్ట్ ని సెపరేట్ గా డివైడ్ చేసాము. 4 మిషన్స్ విషయానికి వస్తే ట్రాన్స్ఫార్మర్ నుంచి 11 క్వశ్చన్లు, డిసి మిషన్స్ నుంచి 9 క్వశ్చన్లు, ఇండక్షన్ మిషన్స్ నుంచి 13 క్వశ్చన్స్, సింక్రనస్ మిషన్స్ నుంచి 8 క్వశ్చన్లు. దాదాపుగా 41 మార్క్స్, 41 క్వశ్చన్స్ ఇక్కడ అడగడం హైయెస్ట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్ 12 స్టాండర్డ్ గా అడిగాడు. నెక్స్ట్ పవర్ సిస్టమ్ లో జనరేషన్, టి&డి, పవర్ సిస్టమ్ అనాలిసిస్, స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ నుంచి కొద్దిగా వెయిటేజ్ తక్కువ ఉంది. ఇక్కడ జనరేషన్ నుంచి కేవలం 2 మార్కులు. అట్లా అని దాన్ని వదిలిపెట్టొద్దండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. నెక్స్ట్ పవర్ సిస్టమ్ లో టి&డి నుంచి 5 మార్కులు, చాలా తక్కువ అడిగాడు. పవర్ సిస్టమ్ అనాలిసిస్ నుంచి కేవలం 3 మార్కులు, ఇందులో కూడా చాలా తక్కువ అడిగాడు. స్విచ్ గేర్ ప్రొటెక్షన్ నుంచి 2 మార్కులు, అంటే 7, 10, 12 కేవలం 12 మార్కులు మాత్రమే. 12 క్వశ్చన్స్ మాత్రమే ఈ పవర్ సిస్టమ్ నుంచి అడిగాడు అన్నమాట లాస్ట్ టైం. కానీ ఇది మారుతుంది ఈక్వేషన్. అనలాగ్ నుంచి 15 ఎక్సలెంట్ ఇది. సో యాక్చువల్ గా దీంట్లో 10 రావాలి, కానీ డబుల్ వచ్చినాయి, 15 వచ్చినాయి. డిజిటల్ నుంచి 8 క్వశ్చన్లు, దీనిలో ఒక 6 రావాలి, 6, 8 సరిపోయింది. పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి 17, డ్రైవ్స్ నుంచి 4, అంటే ఇది కరెక్ట్ ఇచ్చాడు ఈ వెయిటేజ్ మాత్రం. 17 + 4 21. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి 6 క్వశ్చన్స్. ఇక్కడ ఒక కొన్ని క్వశ్చన్స్ పెరిగేది ఉంది, ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ పెరిగేది ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ నుంచి కేవలం 6 మార్కులు అడిగాడు. యాక్చువల్ గా దీని నుంచి దాదాపుగా ఒక 15 క్వశ్చన్ అడిగాలి, 15 క్వశ్చన్స్. ఇది లాస్ట్ టైం నోటిఫికేషన్ యొక్క క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మార్క్స్. యాక్చువల్ గా వెయిటేజ్ 150 మార్క్స్ టెక్నికల్ కి ఎలా ఉండాలి ఒకసారి వెయిటేజ్ చూద్దాం, ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ చూద్దాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పేపర్స్ చూసినట్టయితే ఫ్యాకల్టీ యొక్క గైడెన్స్ తీసుకున్నా కూడా ఒక స్టాండర్డ్ వెయిటేజ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చూద్దాం. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ నుంచి యాక్చువల్ గా అడిగింది 29 క్వశ్చన్లు, కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేది 20 నుంచి 25 క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 29, 20 + 9, ఇక్కడ 22, 25 రెండు కలిగితే. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్ 12 స్టాండర్డ్ గా అడిగారు. ఈ ఒక 3 క్వశ్చన్లు పెరిగే అవకాశం ఉంది, ఒక 3 క్వశ్చన్స్. ఎలక్ట్రికల్ మిషన్స్ 41 క్వశ్చన్స్, హైయెస్ట్ 41 ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఒక 30 to 30 క్వశ్చన్స్ కి ఆగిపోవచ్చు, 30 to 30. పవర్ సిస్టమ్స్ నుంచి అంటే అక్కడ ఆగిపోతే ఇక్కడ పెంచాలి, ఎందుకంటే తగ్గినాయి కాబట్టి. మెజర్మెంట్స్ ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి, 6 మార్కులు అక్కడ యాడ్ చేసే అవకాశం ఉంది. పవర్ ఎందుకంటే నేను ఎందుకు ఇది కంపేర్ చేస్తున్నానంటే, మనం ఎలక్ట్రికల్ వాళ్ళకి జనరల్ గా బాగా ప్రేమించేది పవర్ సిస్టమ్, మిషన్స్. ఇక్కడ కూర్చుంటాం, కానీ అక్కడ కూర్చున్నప్పటికీ కూడా అక్కడ 100% ఆన్సర్స్ స్కోర్ చేయం. సో ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏ సబ్జెక్టులు ఉన్నాయి అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మళ్ళీ పవర్ సిస్టమ్ చూసినట్టయితే 12, కేవలం 12 ఉన్నాయి, కానీ ఇవి 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, 20 క్వశ్చన్స్ గ్యారంటీగా. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్ స్టాండర్డ్ ఇది కంపల్సరీ ఎలక్ట్రికల్ వాళ్ళకి నవేడేస్, ఎందుకంటే ఆటోమేషన్ పోతుంది కాబట్టి కంపల్సరీగా ఇంకా 20 to 25 క్వశ్చన్స్ కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 15 ఇచ్చాడు, కానీ ఎక్స్పెక్టెడ్ 12 to 13 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 12 to 13. నెక్స్ట్ డిజిటల్ నుంచి ఒక 6 to 8 స్టాండర్డ్, అంతే. ఏ ఎగ్జామ్ అయినా తీసుకో ఎలక్ట్రికల్ వాళ్ళకి స్టాండర్డ్, అది కూడా బేసిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ నుంచి కేవలం 6 అడిగాడు, కానీ ఇక్కడ 12 నుంచి 15 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది, క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూటిలైజేషన్ నుంచి లాస్ట్ టైం కేవలం 6 అడిగాడు. మనం చూసినట్టయితే ఇల్యూమినేషన్ కి ఒక 3 మార్కులు, ట్రాక్షన్ కి ఒక 3 మార్కులు, హీటింగ్, వెల్డింగ్, ఈ చూసుకుంటే ఒక 3, ఇది ఒక 3, ఇది ఒక 2, ఇది ఒక 2 తీసుకున్నా కూడా
దాదాపు ఒక 10 అంటే 8 to 10 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఒక 2 నుంచి 4 పెరిగే అవకాశం ఉంది. ఇవి ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ నుంచి 20 to 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంట్రోల్స్ నుంచి 12 నుంచి 15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ మిషన్స్ నుంచి 30 to 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవర్ సిస్టమ్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ నుంచి 20 to 25, అనలాగ్ నుంచి 12 to 13 క్వశ్చన్స్, డిజిటల్ నుంచి 6 to 8, మెజర్మెంట్స్ 12 to 50, యూటిలైజేషన్ 8 to 10. ఇది ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ ఫర్ 2026 DGPSC AEE. ఓకే, టెక్నికల్ పేపర్. నాన్ టెక్నికల్ నుంచి ఇంకో వీడియో తీస్తాను మీకు. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ బాగా ప్రేమించే సబ్జెక్టులు 2, ఒకటి మిషన్స్, ఇంకోటి పవర్ సిస్టమ్. ఎంత ప్రేమించినా కూడా అందులో 100% స్కోర్ చేయరు మళ్ళీ. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఈ మీరు ప్రేమించేది ఏవైతే ఉన్నాయో అంతకు మించి భయపడతారా లేకపోతే వాటిని కూడా బాగా ప్రేమిస్తారా మీ ఇష్టం. అవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్, డిసైడింగ్ సబ్జెక్ట్స్ అన్నమాట. మీ జాబ్ ని డిసైడ్ చేసేది నెంబర్ 1 పవర్ ఎలక్ట్రానిక్స్, నెంబర్ 2 ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, నెంబర్ 3 ఎలక్ట్రికల్ ఫీల్డ్స్, నెంబర్ 4 అనలాగ్, నెంబర్ 5 డిజిటల్, నెంబర్ 6 యూటిలైజేషన్. రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, భయపడతారా మళ్ళా మీరు ప్రేమించే దానికి మించి ప్రేమించేస్తారా? నాకు సంబంధం లేదు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇవి కంపల్సరిగా జాబ్ డిసైడింగ్ సబ్జెక్టులు, మీ జాబ్ ని డిసైడ్ చేస్తాయి. అందులో బాగా నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. నువ్వు ఎట్లా ఫిక్స్ కావాలంటే ఈ DGPSC AEE లో కేవలం 150 మార్కులకి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నెట్వర్క్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కానీ బాగా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ ని ఒక్కలాగా ఒక ఫ్యాక్టర్ లాగా డిసైడ్ అవ్వని ఈ DGPSC AEE లో కేవలం ఒకే ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ పెట్టి 150 కి 150 వస్తేనే జాబ్ ఇస్తాడు అన్నంత సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. దాని వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథమెటికల్ గా మీరు స్ట్రాంగ్ అవుతారు, ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు. ప్లస్ ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ కావచ్చు, DC సర్క్యూట్ అనాలిసిస్ కావచ్చు, ఏదైనా సరే దీనికి లింక్ ఉండే మిషన్స్ కావచ్చు, పవర్ సిస్టమ్ కంట్రోల్స్ ఎక్కడైనా సరే ఆ సబ్జెక్ట్ మీకు లింక్ అవుతుంది. కాబట్టి దీంట్లో మీరు మాస్టర్స్ కావాలి. బాగా బాగా ప్రేమించాల్సిన మొదటి సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్. ఇంకా పవర్ ఎలక్ట్రానిక్స్ ని ఇంకా ఎట్లుండాలంటే రేపు ఆటోమేషన్ అవుతుంది, రేపు ఇక్కడ పనిచేసినప్పుడు ఆటోమేషన్ అవుతుంది. కాబట్టి కంపల్సరిగా నాకు దీనిపైన మంచి గ్రిప్ ఉండాలి, ఎన్ని క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చేసే విధంగా మీరు సబ్జెక్ట్ తో పాటుగా నంబర్ ఆఫ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ ఫీల్డ్స్. బాగా కష్టంగా ఉంటుందని పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టిండ్రంటే గుర్తు పెట్టుకోండి, దీనిలో ఎక్స్పెక్టెడ్ 12 వేసిన 12 అంటే 12 క్వశ్చన్లు వస్తే నువ్వు 2 క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, అయిపోయా కదా. అదే డిసైడ్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ మనల్ని ఎంతో నెడతా ఉంటుంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మాత్రం అసలు భయపడద్దండి. నెట్వర్క్స్ తర్వాత దీన్ని పట్టుకోండి, కంపల్సరీగా పట్టుకోండి. రోజు కొన్ని గంటలు దీన్ని టైం కేటాయించండి. అనలాగ్ కష్టంగా ఉండదు, బట్ అనలాగ్ అంటే మనకు సంబంధం లేనట్టుంటాం, అనలాగ్ డిజిటల్ పైన సంబంధం లేనట్టుంటాం. కాబట్టి దానిపైన కంపల్సరీగా ఫోకస్ చేయండి. ఎందుకంటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు సర్క్యూట్స్ లో నేను ఎక్స్పెక్టెడ్ 18 బిట్స్ అంటున్నా. 18 బిట్స్ లో నువ్వు అట్లీస్ట్ నువ్వు ఒక 14 లేకపోతే 12 దగ్గరకు పోగలుగుతావు. కానీ అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పక్కన పెడితే ఇక్కడ 6 అన్న ఒక క్వశ్చన్ చేసి పక్కన పెడతావు, ఇక్కడ 12 అన్న 2 వేసి పక్కన పోతావు. కాబట్టి ఈ 2 జాగ్రత్తగా ఉండండి. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చాలా ఈజీ అని అనుకోని పక్కన పెట్టేస్తాం, చాలా ఈజీ తర్వాత చూసుకుందని అంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఏవైతే 100% మనం స్కోర్ చేయగలుగుతామో, యావరేజ్ స్టూడెంట్ కూడా స్కోర్ చేయగలుగుతాడో వాటిని అస్సలు వదులుకోకండి. 100% వస్తాయి అంతే. దీనిలో 6 వస్తే 6, 8 వస్తే 8, 10 వస్తే 10. దట్స్ ఇట్. 100% నువ్వు నెట్వర్క్స్ లో కనీసం ఒక 2-3 మిస్ చేసుకునే అవకాశం ఉంది, కానీ డిజిటల్ లో మాత్రం మిస్ చేసుకునే అవకాశం లేదు. 100% ప్రతి దానిపైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ప్రతి కాన్సెప్ట్, ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి కాన్సెప్ట్ పైన బేసిక్ నాలెడ్జ్ నువ్వు డిజిటల్ లో సంపాదించగలిగితే 100% స్కోర్ చేయగలుగుతావు. నెక్స్ట్ యూటిలైజేషన్. మళ్ళీ చెప్తున్నా, హీటింగ్, వెల్డింగ్, ట్రాక్షన్, ఎలిమినేషన్. ఓకేనా? అసలు ఎప్పుడో చదువుకుంటాం, అసలు ఇంట్రెస్టింగ్ గా ఉండదు, బోరింగ్ గా ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా చాలా తక్కువ ఉంటారు. కాబట్టి వీటిని సబ్జెక్ట్ చదివి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇందులో కూడా ఒక్క మార్కు కూడా పోయే అవకాశం లేదు. 100 మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒకటి యూటిలైజేషన్, ఒకటి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇది 100% స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే
తక్కువ ఏరియా ఉంటుంది, స్టాండర్డ్ గా ఉంటాయి బిట్స్ కాబట్టి వీటిని కంపల్సరీగా మీరు చూసుకోండి. ఇవి డిసైడింగ్, ఎందుకంటే ఇక్కడ మార్క్స్ చూసినట్టయితే క్వశ్చన్స్ 70 to 84 ఎక్స్పెక్టెడ్, సగం సబ్జెక్టులు సగం బిట్లు. నెక్స్ట్ ఇక్కడ 140 to 168, మీరు అక్కడ కూడా ఒక 150 మార్క్స్ వేసుకోండి, 150 మార్క్స్ వేసుకోండి, ఇక్కడ ఒక 150 మార్క్స్ వేసుకోండి. ఈ 150 మార్క్స్ లో మీరు ఒక 100 నుంచి 120 మార్కుల దగ్గర సంపాదించగలిగితే ఇక్కడ కేవలం మీరు 50 నుంచి ఒక 60 మార్కుల దగ్గర పడిపోతారు. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ టెక్నికల్ గా మీ జాబ్ ని డిసైడ్ చేసే సబ్జెక్టులు ఇవి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గుర్తు పెట్టుకోండి. ఇది ఒక్కటే ఎగ్జామ్ లో పెడితే 100% స్కోర్ చేస్తానంత కాన్ఫిడెంట్ గా నువ్వు నీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక టూల్, ఇది ఒక లింక్డ్ సబ్జెక్ట్ కాబట్టి 100% దాన్ని పట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఫీల్డ్స్ వదిలేస్తారు, వదిలేయకూడదు, భయపడతారు, భయపడకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్పాను రారంటే ఒక్కడేసి అయిపోయా పోనీ అనుకుంటాం, అట్లా కాదు, ఇక ఈడనే చేయాలి కంపల్సరీగా. ఇదే డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇవే చేయాలి. సో దీనికి మన సాయి మీద కోచింగ్ సెంటర్ పోటీ హైదరాబాద్ స్పేస్ గేట్ ద్వారా ఒక చక్కటి ఆన్లైన్ కోర్స్, సూపర్ 6 ఆన్లైన్ కోర్స్ అయితే డెవలప్ చేశాము. మీకు కేవలం 4 నెలలు ఉంది, గుర్తుపెట్టుకోండి. 4 నెలల నుండి ఈ కంటెంట్ ని రోజుకు ఒక 6 నుంచి 8 గంటలు అంత కంటెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది, 90% కంప్లీట్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ద 10% మీ ముందుకు తీసుకొస్తాం. ఇది మీరు చదువుతుంటే దాన్ని తీసుకొస్తా ఉంటాం. మీరు ఇంకా ఏదైనా కావాలనుకుంటే కూడా యాడ్ చేస్తాం. ఈ 4 months లో సరిగ్గా డైలీ ఒక 6 to 8 10 అవర్స్ మీరు కనుక కరెక్ట్ గా వీడియో, న్యూలీ అప్డేటెడ్ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఉన్నాయి. ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డెవలప్ చేస్తున్నాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అండ్ బైట్స్, లాస్ట్ మినిట్ రివిజన్ కూడా మొట్టమొదటిసారిగా ఇండియాలోనే, తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ కంటెంట్ తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ మినిట్ రివిజన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్. తర్వాత మీరు ఈ కోర్సు కొనుక్కున్న వాళ్ళందరికీ కాంప్లిమెంటరీగా క్లాస్ రూమ్ నోట్స్ కూడా పంపిస్తున్నాను. టెస్ట్ సిరీస్ కూడా అద్భుతమైన టెస్ట్ సిరీస్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఒక్కసారి అప్లికేషన్ ఫార్మ్స్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తా. మొదటి సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తా. వాటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ నంబర్స్ 9849713451, 9848692598 ఈ నంబర్ కాల్ చేయండి. ఫీ స్ట్రక్చర్ కూడా చూడండి. సూపర్ 6 AEE కోర్స్ వచ్చేసి యాక్చువల్ ఫీ 20,000 ఉంది. మీకు ఒక 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఎవరైతే 5th జూన్ లోపల జాయిన్ అయిన వాళ్ళందరికీ 50% డిస్కౌంట్ తో పాటుగా కాంప్లిమెంటరీ నోట్స్, క్లాస్ రూమ్ నోట్స్, వీడియో లెక్చర్స్ చూస్తూ రాపించిన నోట్స్, టాపర్స్ తో రాపించిన నోట్స్ మీకు నిన్న వీడియోలో కూడా చూపించాం. దాదాపుగా ప్రతి నోట్స్ నీట్ గా డిఫరెంట్ రిఫరెన్స్ పెట్టుకొని నోట్స్ అయితే రాపించాము. ఈ నోట్స్ కాంప్లిమెంటరీ కింద మొత్తం టోటల్ 10,000 లో. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఈ 4 months ఎగ్జామ్ తర్వాత మళ్ళా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్ పడితే దానికి కూడా ఇదే విధంగా మిమ్మల్ని బాధ్యతాయుతంగా మిమ్మల్ని ప్రిపరేషన్ కొనసాగిస్తాము, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాము. మీరు చేయవలసింది స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నా నంబర్ కి కాల్ చేయండి. ఇవి నా నంబర్ 9849713451, 9848692598. మా ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండి ఇప్పటివరకు తీసుకున్న వారందరికీ కృతజ్ఞతలు. అదే విధంగా మీకు ఈ కోర్సు నచ్చితే మాత్రం ఈ 10 మందికి రిఫర్ చేయండి. ఎందుకంటే దాదాపుగా 8 నెలల నుంచి 6 నుంచి 8 నెలల నుంచి బాగా కష్టపడి కొద్దిగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని మంచి ప్రోడక్ట్ మన ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ అయితే డెవలప్ చేశాం. దీన్ని ఉపయోగించుకొని జాబ్ కొట్టే దాంట్లో ముందు వరుసలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ, కోటి, హైదరాబాద్.